నమస్తే. మే 25 ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం సందర్భంగా థైరాయిడ్ యొక్క వ్యాధుల్లో వాడే మందులు ఏ విధంగా వాడాలనేది చూద్దాం. థైరాయిడ్ వ్యాధుల్లో ముఖ్యంగా 2 రకాలు. లావు థైరాయిడ్ లేదా హైపోథైరాయిడిజం, సన్న థైరాయిడ్ లేదా హైపర్ థైరాయిడిజం. లావు థైరాయిడ్‌లో ఏం జరుగుతుందంటే, మన శరీరము థైరాయిడ్ హార్మోన్‌ని సరిగ్గా విడుదల చేయదు. అందుకోసం అని చెప్పి థైరాయిడ్ హార్మోన్‌ని బయట నుంచి తీసుకోవాల్సొస్తుంది. ఈ థైరాయిడ్ హార్మోను 12.5 నుంచి 250 దాకా రకరకాల మోతాదుల్లో ఉంటుంది. మీ శరీరానికి ఏది అవసరం అనేది ఎండోక్రైనాలజిస్ట్‌ని సంప్రదించడం ద్వారా తెలుసుకోవచ్చు. కానీ ఈ మాత్రలు ఎప్పుడైనా సరే పరగడుపున తీసుకోవాల్సొస్తుందండి. ఈ మాత్రలు తీసుకున్న తర్వాత గంటల నుంచి 2 గంటల వరకు ఇంకా ఎటువంటి వేరే మాత్రలు గాని, అంటే గ్యాస్ ట్రబుల్ మాత్రలు గాని, లేకపోతే షుగర్‌కి సంబంధించిన మాత్రలు గాని, ఇంకేవైనా సరే పరగడుపున వేసుకోవాల్సిన మాత్రలు వేసుకోకుండా ఉండటం, ఎక్కువ నీరు తాగకుండా ఉండటం, లేదు టీలు, కాఫీలు వంటివి తాగకుండా ఉండటం, టిఫిన్ తినకుండా ఉండటం అనేది చేయడం చాలా ముఖ్యం. దీని ముందు కూడా కనీసం 4 గంటల సేపు ఏమి తీసుకోకుండా ఉండాలి. ఎందుకంటే ఈ మాత్ర చాలా డెలికేట్‌గా ఉంటుంది. ఏవైనా మిగతా పదార్థంతో కలిస్తే ఇది లోపలికి అబ్జార్బ్ అవ్వటం అనేది కొంత తేడాగా జరుగుతుంది కాబట్టి, మనకి మందు ప్రభావం అనేది తగ్గడానికి అవకాశం ఉంది. ఈ హైపర్ థైరాయిడిజం ఎలా ఉంటుందంటే, దీనిలో థైరాయిడ్ ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి దానిని ఆపడానికి వాడే మందులు వాడతారు. ఇది ఎంత మోతాదులో తీసుకోవాలనేది 5 దగ్గర నుంచి 60 దాకా రకరకాల మోతాదులో మీ ఎండోక్రైనాలజిస్ట్ గారు చెప్తారు. వీటిని ఒకే పూట గాని, లేదా 3 పూట్ల గాని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది తిన్న తర్వాత తీసుకున్న ఇబ్బందేం లేదండి. అవి పనిచేస్తాయి. ఇవి కాకుండా రేడియో అయోడిన్ అనేది ఒక ద్రావకం ఉంటుంది. ఏందంటే, రేడియేషన్ ఐసోటోప్‌తో తయారు చేసిన అయోడిన్ పదార్థం అనేది ఈ హైపర్ థైరాయిడిజం వాళ్ళు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, అది థైరాయిడ్‌లోకి చేరి థైరాయిడ్‌ని నాశనం చేయడం ద్వారా ఆ ఎక్కువగా పనిచేసే థైరాయిడ్ గ్రంథిని తగ్గిస్తుందనమాట ఆ వ్యాధిని. ఈ రేడియో అయోడిన్ అనేది మీ థైరాయిడ్ ఎంత సైజ్ ఉందనే దాన్ని బట్టి న్యూక్లియర్ మెడిసిన్ సెంటర్‌లో ఇస్తారు. అది కూడా ఎండోక్రైనాలజిస్ట్ సజెషన్ మీద తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరు తీసుకోవాలనేది. ఈ మెడిసిన్ తీసుకున్న తర్వాత ఒక 10 రోజులు మిగతా పిల్లలకి, ఇంట్లో వాళ్ళకి దూరంగా ఉండటం, సేమ్ బాత్రూమ్ వాడకుండా ఉండటం అనేది మంచిది. ఎందుకంటే బాడీలోంచి కొంత రేడియేషన్ ఇదవుతుంది కాబట్టి, విడుదలవుతూ ఉంటుంది కాబట్టి, అది వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా ఉండడానికి. ఈ ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం రోజు సందర్భంగా మీరందరూ గూడా థైరాయిడ్‌కి సంబంధించిన చెకప్ చేయించుకుని, ఎండోక్రైనాలజిస్ట్ ద్వారా మంచి సలహాలను పొందుతారని, మాత్రలు సరిగ్గా వేసుకుంటారని ఆశిస్తూ, డాక్టర్ విబి కశ్యప జన్నాభట్ల, ఎండోక్రైనాలజిస్ట్, ఐరావత సూపర్ స్పెషాలిటీ క్లినిక్, గుంటూరు. తస్య భాస సర్వమిదం విభాతి.